యవ్వన ప్రాయంలో ఎంతో కొంత తొట్టిల్లడం అనేది ఉంటుంది. యవ్వన ప్రాయంలో ఎంతో కొంత దేవుని కొరకు ఎంత చేస్తారో అలాగే లోకంలో కూడా అంతే పడిపోయే అవకాశం ఉంది. దేవుని కొరకు ఎంత పరిచర్య చేస్తారో అలాగే లోక కార్యాల్లో కూడా సమయాన్ని ఇచ్చేస్తూ ఉంటారు. లోక కార్యాల్లో కూడా అవకాశం ఇచ్చేస్తూ ఉంటారు. అందుకే దేవుడు చెప్తున్నాడు, నువ్వు నన్ను ప్రేమిస్తున్నావా, నువ్వు నన్ను ప్రేమిస్తున్నావు, నువ్వు నన్ను ప్రేమిస్తున్నావు, నువ్వు నన్నే కనుక ప్రేమిస్తే యవ్వన ప్రాయంలో నీకు ఇష్టం వచ్చినట్లుగా నీవు ఉండవు, నా కొరకు నీవు ఉంటావు అంటాడు. దేవునికి స్తోత్రములు గాక. హల్లెలూయా. యవ్వన ప్రాయంలో నీకు ఇష్టం వచ్చింది నువ్వు చేస్తున్నావు కాబట్టి ఒకరోజు నువ్వు ముసలి ప్రాయం నీకు రాబోతా ఉంది. అప్పుడు నీకు నచ్చని దాని దగ్గరికి నువ్వు తీసుకెళ్ళిపోతారు. అలాంటి పరిస్థితి నీకు ఒకటి రాబోతుంది అన్నాడు. అంటే ఆ మాటలో వ్యసనపడి ఆయన చెప్పినా కూడా ఆ మాటలో దేవునికి ఏం కనబడలేదు, ఏం దొరకలేదు అని అంటే పేతురు గారికి లేదా పేతురు గారి నుండి పరిపూర్ణమైన ప్రేమ దేవునికి కనబడలేదు.